హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన ప్రమాదం 9 మందిని బలి తీసుకుంది, మరింత మందిని గాయపరిచింది. వారు ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. ఈ ప్రమాదం జరగగానే ఎప్పటి మాదిరిగానే మామూలుగానే మళ్ళీ బ్లేమ్ గేమ్ మొదలైంది. దేవాలయ నిర్వాహకులు, అధికారులు, ప్రభుత్వం కూడా ఒకరిపై ఒకరు ఈ తప్పు తమది కాదంటే తమది కాదని అవతల వాళ్ళపైన నెట్టేస్తూ తమ చేతులు దులిపే ప్రయత్నాలు దిగ్విజయంగా చేస్తున్నారు. ఇది ప్రైవేటు గుడి అని, అందువల్ల దానిపై తమకు నియంత్రణ లేదని, అసలు ఇది ఇంతమంది వస్తారన్న విషయమే తమకు తెలియదని, తెలిస్తే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇట్లాంటి ప్రమాదం నివారించగలిగే వారమని కలెక్టర్తో సహా, ఎస్పీతో సహా అందరూ అంటుంటే అధికారులు, ఆలయ నిర్వాహకులు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. సువిశాల విస్తీర్ణంలో భారీ ఎత్తున నిర్మించిన తమ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారో అన్న విషయం ఈ ప్రాంత వారందరికీ తెలుసని, అయినప్పటికీ కూడా పోలీసులు కానీ, సంబంధిత శాఖల అధికారులు కానీ ఇటువంటి భద్రతా చర్యలు, బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తప్ప ఇందులో తమ తప్పేమీ లేదని నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పెద్దలు ఎప్పటి మాదిరిగానే హుటాహుటి తరలి వస్తున్నారు, సంతాప సందేశాలు వెలుబుచ్చుతున్నారు, పరామర్శల పర్వంలో తిరిగి లేకుండా గడుపుతున్నారు, విచారణ కమిటీలను ప్రకటిస్తున్నారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంటే, కానీ ఈ ప్రమాదం కేవలం అధికార యంత్రాంగం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, నిర్వాహకుల వైఫల్యం, అలసత్వం కారణంగా జరిగిందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం మొదలైన తర్వాత జరిగిన 10 నెలల్లో ఇది వరుసగా 3వ సంఘటన. ఆలయాల్లో జరిగిన దుర్ఘటనలో ఇది 3వది. ఈ సంవత్సరం మొదట్లో అంటే జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు అమ్మేందుకు తిరుపతిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భారీ తొక్కిసలాట జరిగి అక్కడ ఉన్న పోలీసులు దాన్ని నియంత్రించలేక చేతులెత్తేయడంతో ఏకంగా 6 చనిపోయారు, 20 మంది పైగా గాయపడ్డారు. ఆ తర్వాత ఇదే సంవత్సరం ఏప్రిల్లో అంటే తిరుపతి సంఘటన జరిగిన 4 నెలలకే సింహాచలం అప్పన్న క్షేత్రంలో దేవదర్శనం కోసం క్యూలో వేచుకున్న భక్తులపై తెల్లవారుజామున అంతకుముందే గోడలాగా కట్టిన ఒక అత్యంత నాసిరకపు నిర్మాణం, అంటే నిర్మాణాలు ఏమాత్రం పాటించకుండా నాణ్యత ప్రమాణం గాలికి నిర్మించిన ఒక గోడ కొప్పుగులి భక్తులపై పట్టడంతో 7 మరణించారు, క్యూలైన్లలో ఉన్న ఎంతోమంది గాయపడ్డారు. తాజాగా ఇవాళ కాశీబొగ్గ క్షేత్రంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు, ఎంతోమంది గాయపడ్డారు. ఇట్లాంటి వరుసగా ఒకే సంవత్సరం 10 నెలల వ్యవధిలో జరిగిన ఈ 3 ప్రమాదాల్లో దైవదర్శనం కోసం వచ్చిన అమాయక భక్తులు 22 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో గాయపడ్డారు. పోనీ ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుని ఇలాంటి ప్రమాదాలు ముందు జరగకుండా చూస్తాయంటే అదేమీ నమ్మకం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రమాదం జరిగిన తర్వాత చేసే హడావుడికి పరిమితమవుతున్నాయి తప్పితే ప్రమాదాలు జరగకుండానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కానీ, గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. లేకుంటే 2015లో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశమే అప్పట్లో ఒక్కతే అధికారంలో ఉంది. 2015లో ఆ ఏడాది జూలైలో రాజమహేంద్రలో ప్రారంభమైన గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట్లో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు సరిగ్గా లేకపోవటం, పోలీసుల నియంత్రణ లేకపోవటం, రద్దీపై అంచనా లేకపోవటం, భక్తుల రద్దీని నియంత్రించేందుకు కావలసిన పటిష్ట ఏర్పాట్లను గాలికి వదిలేయటం, ఒకవేళ అనుకోని సంఘటన ఏమైనా జరిగితే ఆ ప్రమాదాన్ని, ఆ క్రైసిస్ను ఎలా ఫేస్ చేయాలి, భక్తులను క్షేమంగా ఎలా బయటకు తీసుకువెళ్ళాలి అన్న విషయాలపై ఏమాత్రం అనుభవం కానీ, అవగాహన కానీ, పటిష్ట కార్యాచరణ కానీ, సన్నద్ధత కానీ లేని అధికారులు, పేరు గొప్ప కమిటీలు ఇవన్నీ ఉండటం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుంది. పోనీ ఆ తర్వాత అయినా అంటే 2015లో జరిగిన ఆ ఘోర ప్రమాదం తర్వాత అయినా సరే పవిత్ర పుణ్యక్షేత్రాలకు కానీ, ఇట్లాంటి ఆలయాలకు కానీ వచ్చే దైవదర్శనకు వచ్చే భక్తులను కాపాడేందుకు, వారి భద్రతకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని, వారి భద్రతను గాలికి వదిలేస్తున్నాయని వరుసగా ఈ ఏడాది జరిగిన 3 సంఘటనలు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు వరుసగా జరిగి ఉండవు. మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అత్యంత అధునాతన రాష్ట్రం అని, చెమ్మ చిట్టుకుమంటే మనకు తెలిసిపోతుందని, ఎక్కడో ఏఎన్సీలో గంజా పండిస్తే ఇక్కడ నుంచి చెప్పగలుగుతామని, స్మగ్లింగ్ను అరికడతామని, ఇట్లా ఎన్నో గంభీర బ్రహ్మాండ ప్రకటనలు చేసే మన ప్రభుత్వం, అధికార యంత్రాంగం మాటల్లోని డొల్లతనాన్ని వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పదే తేటతెల్లం చేస్తున్నాయి. వారి మాటల్లోని డొల్లతనాన్ని
పదే పదే అందరికీ చూపుతున్నాయి. అంతే తప్ప ఎప్పుడు చెప్పే విధంగానే అదే మాటలు పదే పదే చెబుతూ కాలయాపన చేస్తున్న ఈ అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ సరైన పటిష్ట చర్యలు తీసుకోకుండా భక్తుల ద్వారా వచ్చే ఆదాయం పైనే తప్ప భక్తుల భద్రతతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం వల్లనే వరుసగా ఇట్లా ఒకే ఏడాది 3 ప్రమాదాలు చోటు చేసుకుని పుణ్యం కోసం వచ్చిన భక్తులు పాడెక్కాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఇప్పటికైనా సరే ఇట్లా పరస్పరం బ్లేమ్ గేమ్ అంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుని అక్కడితో చేతులు దులిపేసుకుంటూ కాకుండా తమ కనీస బాధ్యతను భక్తులను ఆలయానికి దేవదర్శనంకి వచ్చే మంచి భక్తులను క్షేమంగా ప్రశాంతంగా దైవదర్శనం చేస్తుంది మళ్ళీ క్షేమంగా ఇళ్లకు వెళ్ళేలా చూడాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ సంబంధిత దేవాలయ నిర్వాహకులు కానీ దేవాలయ ధర్మాదాయ శాఖ అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పోలీసు రెవెన్యూ ఇవన్నీ కొని ఇకనన్నా తీసుకుంటాయా లేకుంటే ఇలాగే భక్తుల భద్రతను గాలికి వదిలేసి ఆలయాలకు వస్తే కనుక మళ్ళీ తిరిగి వెళ్ళటం కష్టమే వాళ్ళు వారు చూస్తామో లేదో అన్నట్లే మన పరిస్థితిని మారుస్తాయో లేదో చూడాలి. గతంలో ఒక సామెత ఉండేది, కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళిన వారు ఒకటేనని, అంటే బహుశా తిరిగి రాలని వస్తే గొప్పేనని. అదేవిధంగా ఇట్లా గాలిలో దీపం సందంగా ఆలయాల భద్రతను భక్తుల భద్రతను ప్రశాంతంగా చేసే బదులు ఇకనైనా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పటిష్టంగా ముందుకు జరిపి ముందుకు కదిలించి భక్తుల భద్రతకు భక్తుల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతన్నా ఉంది.